హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఈరోజైతే మన గార్డెన్లో ఒక మంచి వీడియోతో అయితే మీ ముందలకైతే వచ్చాను. మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కొలీగ్స్ కానీ, లేకపోతే మా విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులు కానీ, లేకపోతే ఇంకొక మిగతా గ్రూప్ సభ్యులు కానీ ఎంతోమంది ఎప్పుడు ఇస్తారు సుకన్య గారి సీడ్స్ అని అడుగుతున్నారు. నేను కూడా అందరికి ఇద్దామని అయితే రెడీ చేసేసానండి. 1 మంత్ బ్యాక్ అయితే ఇదిగోండి కాయలండి ఇలాగున్నాయి అన్నమాట. నిజంగా భలే మంచి హార్వెస్ట్ అండి మా గార్డెన్లో అయితే. ఆ మంచి శ్రేష్టమైన కాయలను, బలంగా ఉన్న కాయల్ని నేనైతే ఒక దగ్గర ఒక 10 కాయలు అయితే వదిలేసాను అనమాట చెట్లకి. అవి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. అదేంటి ఎండిపోయిన కాయలు హార్వెస్ట్ అని? అవునండి, ఏదైనా మనం చెట్టు మీద నుంచి కోసేది హార్వెస్టే కదండి. నాకైతే ఇది మంచి హార్వెస్ట్ అనమాట, మన ఫ్రెండ్స్ అందరికీ విత్తనాలు ఇవ్వడానికండి. అయితే మునగకాయలు వచ్చినాయండి. చాలామంది ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్లో ఒక్క కాయ 40 రూపాయలు, 50 రూపాయలు అమ్మారు. నువ్వు ఎందుకు అలా ఫ్రీగా ఇస్తున్నావు అని అనేవాళ్ళని నవ్వుకునేదాన్ని. కానీ మనకి ఎప్పుడు అలాగా అమ్ముకోవాలి అనేది లేదండి. నా దగ్గర ఉన్న మొక్కలు కానీ, విత్తనాలు కానీ, కొమ్మలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇప్పటి వరకు అన్నీ ఫ్రీగానే ఇచ్చాను. పూలు చూస్తున్నారు కదా, ఇలాగ గార్డెన్లో చుట్టూతో వర్క్ చేసుకుంటా ఉంటే చుట్టూతో పూలు కనబడుతూనే ఉంటాయండి. అదొక ప్రశాంతత, మనసుకు ఆనందం అండి. సాయంత్రం అయినా సరే చూడండి ఎలాగున్నాయో. అయితే ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక చెట్టు కాయలు అనమాట. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే చాలామందికి ఇవ్వాలి కాబట్టి నేను చాలా కాయలే ఉంచేసానండి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇంకా కొన్ని కాయలు కూడా ఉన్నాయి, అవి కూడా మన సీడ్స్కే ఉంచేసాను అనమాట. ఒక్కొక్క రకం ఒక్కొక్క కాయ అండి. అయితే చాలామంది అంటారు దోమలు కొట్టకుండా ఓడోమాస్. చాలామంది అంటారు సుకన్య గారు విత్తనాలు రావట్లేదు అంటే, మనం నాటుకునే విధానం కానీ పెట్టుకునే విధానం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం సీడ్ అనేది నాటుకోవాలనుకుంటే 50% సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, ఏ కంపోస్ట్ అయినా ఒక 20% కోకోపీట్ అండి. అంతే కదండి. ఇవన్నీ కలుపుకోవడం వల్ల సాయిల్ అనేది కూడా లూజుగా ఉంటుంది అనమాట. సాయిల్ అనేది లూజుగా ఉన్నప్పుడు విత్తనం అనేది కూడా చాలా తొందరగా మొలకెత్తుతుంది. చూస్తున్నారు కదా, చేత్తో గోరుతో అలాగనగా చక్కగా ఫ్రీగా వచ్చేసేస్తున్నాయి సీడ్స్ అన్నీ. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం సీడ్ కూడా బలంగా ఉండాలి. ఫస్ట్ మన చెట్టుకు వచ్చే ఫస్ట్ కాయేనండి. నేనైతే ఫస్ట్ కాయ కానీ మధ్యలో ఉన్న కాయ అలాగ వదిలేసుకుంటూనే వచ్చాను. ఎందుకంటే నేను ఎక్కువ వీటికి జీవామృతం అనేది ఇచ్చానండి. ఈ మునగ మొక్కలు కూడా నేనండి ఎక్కువగా వేపాకులు, గార్డెన్ ఓడోగా నాకు పక్కన వేప చెట్టు ఉంది, ఆ వేపాకులు, అలాగే గార్డెన్ ఓడోగా ఆయిల్ కొమ్మలు ఇట్లా అన్నిట్లో కలిపేసి నేను కూడా సీడ్స్తోనేనండి ఈ చెట్లన్నీ పెట్టింది. విత్ ఇన్ నాకైతే 6 మంత్స్, జూలై నుంచి డిసెంబర్లో నాకు కాపు మీద కాపు వచ్చేసింది అనమాట. అయితే కాయలు తీసి చాలామందికి ఇస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండ్స్ అయితే సుకన్య కాయ ఇక్కడ 40 రూపాయలు నువ్వు ఫ్రీగా ఇచ్చేస్తున్నావు అన్నారు. అదొక ఆనందం అండి. మన దగ్గర ఉన్న విత్తనాలు కానీ, కొమ్మలు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ ఇచ్చేస్తూ ఉంటే అదొక ఆనందం. అయితే నేనైతే నేను నాటుకుంటే కనుక విత్తన శుద్ధి కౌ యూరిన్లో చేస్తాను. అయితే ఇవి మా గింజ తడిస్తే మళ్ళీ పాడైపోద్దని ఈ ఫంగిసైడ్, సాఫ్ ఫంగిసైడ్లు అయితే కిందకి పైకి కలియబెట్టేసానండి. ఈ విధంగా అయితే గింజలను అయితే నేను సిద్ధం చేసేసాను. ఇంకా మన గ్రూప్ సభ్యులకి, మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి ఇంకా ఇచ్చేసేయడమేనండి. ఇవి నేను కౌంట్ చేస్తే 165 అండి. నా గార్డెన్లో నా పని నాది, దాని పని దానిదేనండి. చూడు నిద్రపోతుంది బుజ్జిమోహంది. భలే, అసలు ఏ చిన్న సౌండ్ కూడా రానివ్వదండి గార్డెన్లో. అలాగే పక్కన చూస్తున్నారు కదా, గింజతో మళ్ళీ రెడీగా ఉన్నాయండి, నాటుకోవాలి నేను అన్నమాట. ఈ విధంగా అయితే విత్తనాలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేయడమేనండి. ఇక మునగ మొక్కలు చాలా హార్ట్ అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.